సార్ 2019లో యాత్ర మూవీ వచ్చింది. దానివల్ల జగన్ గారికి అధికారం రావడం జరిగిందని అన్నారు. ఇప్పుడు 2024 ఎన్నికల ముందు కూడా యాత్ర 2 రావడం జరిగింది. దీనిపైన మీ అభిప్రాయం సార్? రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 2 అడుగులు వేసి ఈ 5 సంవత్సరాల పరిపాలన, అలాగే రేపు రాబోయే రోజుల్లో కూడా 2024లో ఆయన పరిపాలన గురించి, ఆయన ఆలోచనల గురించి ఈ సినిమాలో ఉంటే మేము ఆశిస్తాం. అది టీడీపీ నాయకులు అంటున్నారు అందరూ. అంటే ఈ మూవీ అందరికీ ఫ్రీగా చూపిస్తున్నారు జగన్ గారు. దానిపైన మీ ఉద్దేశం ఏంటి సార్? టికెట్ ఎవరో చెప్పాడు, టికెట్ 180 రూపాయలు పెట్టి కొన్నామన్నా, మా డబ్బులతో మేము కొనుక్కున్నామన్నా, టికెట్ ఫ్రీగా ఎందుకు ఇస్తారని అంటారు. లేకపోతే కొంతమంది లీడర్స్ వాళ్ళ కార్యకర్తలకు ఇవ్వచ్చు. అది కాబట్టి సినిమా అనేది ఫ్రీ అనేది లేదు అక్కడ. మీరు ఆన్లైన్లో పెట్టుకుంటే ఆన్లైన్లో టికెట్లు దొరుకుతున్నాయి, చూసుకోండి. వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లు జగన్ గారికి? 175కి 175 కొడుతున్నాము. ఏ ఒక్క సీటు మిస్ అయ్యేది లేదు. అంటే టీడీపీ జనసేన కలిసే కదా, దానివల్ల మీకు ఏమైనా సీట్లు తగ్గాయి? ఆల్రెడీ అంతకుముందు కలిసినవి. టీడీపీ కలిసిన, జనసేన కలిసిన, బీజేపీ కలిసిన, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాల వల్ల ఒక్క సీటు కూడా పోదు. షర్మిల గారు వచ్చారు కదా, దానివల్ల ఏమైనా వైఎస్ఆర్సీపీకి ఏమైనా భంగం కలిగే భంగం కలిగే? షర్మిల గారు వచ్చినా, పురంధేశ్వర గారు వచ్చినా వీళ్ళంతా ఆడపిల్లలే. సింహం గడుపున సింహమే పుట్టింది. రాజశేఖర రెడ్డి గడుపున జగన్మోహన్ రెడ్డి గారు పుడతారు, అంతే. వచ్చి ఎన్నికల్లో అయితే మాత్రం జగన్ గారు మళ్ళీ 100% ఆలోచించేది లేదు. థ్యాంక్ యూ సార్. ప్రజలు చూసిన ఇప్పటికీ కొన్ని చోట్ల బెనిఫిట్లు తక్కువైనాయి. కొన్ని చోట్ల పాజిటివ్ వస్తుంది, కొన్ని చోట్ల మాత్రం అంటే రావట్లేదు. కొన్ని నెగిటివ్ పాయింట్స్ మాత్రం ఉండేసి పాజిటివ్గానే తీసారంటే ట్వీట్స్ చేస్తారు. అని మేము సినిమా చూడాలి, లోపలికి వెళ్తాం, సినిమా చూస్తాం. సినిమా చూసిన నెగిటివ్ పాజిటివ్ అదొక జీవిత చరిత్ర అన్న. రాజశేఖర రెడ్డి గారు మొదలుకొని ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వరకు ఆయన ఏం చేశారో దానిలో జీవిస్తారని మా ఆశ. అంతేగాని పాజిటివ్గా నెగిటివ్ అని కాదు. ఒక తల్లి గురించి, ఒక తండ్రి గురించి, ఒక అన్న గురించి, ఒక దేవుడి గురించి చెప్పేటప్పుడు అది పాజిటివ్ నెగిటివ్ ఆలోచించకూడదు. ఆయన చేసిన సేవలేంటి, ఆయన ప్రజలకు ఎటువంటి హామీలు ఇచ్చారు, ఆ హామీల్లో ఆయన ఏం చేశారు అది చూడాలి తప్ప పాజిటివ్ నెగిటివ్ ఏంటన్నా. సినిమాలో ఒక మనిషికి న్యాయం జరిగినా, ఒక ఫ్యామిలీకి న్యాయం జరిగినా, ఒక జిల్లాకి న్యాయం జరిగిన, రాష్ట్రానికి న్యాయం జరిగిన అది చూసుకోవాలి తప్ప పాజిటివ్ నెగిటివ్ మర్చిపోండి. ఈ మూవీని పొలిటికల్ స్టంట్గా వస్తారంటే ఎన్నికల్లో గెలవాలి అనే ఉద్దేశంతో రిలీజ్ చేస్తారు అధికార పార్టీ అంటే వస్తుంది. మూవీకి ఎలక్షన్స్కి సంబంధం ఏంటి? మూవీ చూసి సినిమా కనుక ఓట్లు వేసే లెక్కైతే చిరంజీవి గారు ఎప్పుడు సీఎం అయిపోయేవాడు, పవన్ కళ్యాణ్ సీఎం అయిపోయేవాడు, ఎన్టీ రామారావు గారు ఊడిపోయేవాడు కాదు. సినిమాలకి ఓట్లకి సంబంధం లేదు. వాళ్ళ హిస్టరీ చెప్పడానికి, ప్రజలకి ఎటువంటి అవకాశం ఉన్నా దగ్గర అవ్వడానికి సినిమాలు తీస్తారు తప్ప. మరి పవన్ కళ్యాణ్ గారికి సినిమా తీశారు, చిరంజీవి గారికి సినిమా తీశారు, మరి ముఖ్యమంత్రులు అయ్యారా? కాబట్టి సినిమాలకి రాజకీయాలు ముడిపెట్టదు. ఒక తృప్తి ఆయన చేసినవి మనం మర్చిపోకుండా రాజశేఖర గారిని మనం కొంతమంది చాలామంది చూడలేదు. వాళ్ళు జనాభా వాళ్ళు చూడటానికి సినిమా తప్ప మూవీలకి ఓట్లకి సంబంధం లేదు. ఇప్పటికే డైరెక్టర్ గారు చెప్పడం జరిగింది, ఇది వాస్తవంగా ఒక్కటే తీసుకున్నారు అవకాశం సినిమా హీరోలు ఎవరు లేరు. ఎవరో మమ్మూటి వాళ్ళ జీవిత చరిత్ర చూస్తున్నారు అంతా. అంతేగాని కృషి చేయాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి గురించి, రాజశేఖర రెడ్డి గారి గురించి కృషి చేయాల్సిన ఎటువంటి అవసరం లేదు. అటువంటి ఆలోచన కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే ఈ షోకి వెళ్తున్నారు కదా, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుంది? చూడలేని, మేము వినలేని, మా కళ్ళకి కనబడని చాలా యథార్థంగా ఉండేది మా నమ్మకం. ఎందుకంటే చాలామంది రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎవరు వస్తారని ఎదురు చూశారు. అలాంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత యాత్ర 2లో ఆయన చేసిన ఘట్టాలేంటి, ఆయన ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఆయన ఇంకా ముందు ప్రజలకి ఏం చేద్దాం అనుకుంటున్నారు మాకైతే.